హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ వచ్చేసరికి ఈరోజు మనం నవరాత్రులు జరుగుతున్నాయి కదా, నవరాత్రులు పూజ చేసుకుంటున్నాం కదా. నేను నిన్న వ్లాగ్లోనూ మొన్న వ్లాగ్లోనూ చెప్పినట్టున్న వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదండి. మనం పీఠం పెట్టుకున్నాం కాబట్టి దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత ఏమైనా కుదిరితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఒక 2 రోజులు 3 రోజులు అలా ఉండేసి వస్తాను అని చెప్పేసి చెప్పాను కదా. కానీ ఈరోజు అనుకోకుండా నాకే ఎందుకో అనిపించింది, నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టి వద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. ఇంకా అందుకనే ఇంట్లో పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా చేసేసుకుంటున్నా. అయినా ఫాస్ట్గా చేస్తానని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ లేటే అవుతున్నాయి. నాకే తెలియకుండా చాలా లేట్ అవుతుందండి అమ్మవారి పూజలు మొదలైనప్పటి నుంచి కూడా. అంటే నేను వీడియోస్ అవి చూసుకోవాలి కాబట్టి, వీడియోస్ తీసుకుంటూ పనులు చేసుకోవాలి కాబట్టి ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా లేటే అవుతుంది. నేను వేసుకున్న టీషర్ట్ చూసారా, ఇది వచ్చేసరికి మా అయిందండి. నాకెందుకనో మా ఆయన టీషర్ట్ వేసుకోవాలనిపించి వేసుకుంటున్నా. అయితే రాత్రి నుంచి గోల, నువ్వు నా టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి. నేను కొత్త టీషర్ట్లు ఎప్పుడు తీసుకొచ్చినా ముందు నేను వేసుకున్న తర్వాతే ఆయనకి ఇస్తా, నాకే బాగుందని చెప్పేసి అంటా ఉంటానన్నమాట. నవ్వుకుంటాడు, వదిలేస్తాడు. కానీ ఈరోజు ఎందుకనో, ఇది రోజు రెగ్యులర్గా మా ఆయన వేసుకునే టీషర్టే, నాకు ఎందుకనో వేసుకోవాలనిపించింది. నైట్ ఆయన టీషర్ట్ వేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి గోల గోల, నా టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు, నాది నాకు ఇచ్చే. అంటే ఆయన దగ్గర ఇంకెక్కువ లేవన్నమాట, మంచి కలెక్షన్ ఏమీ ఉండదు ఆయన దగ్గర. టీషర్ట్స్ ఉన్నవే వేసుకుంటూ ఉంటారనమాట. అందుకని నేను వేసుకునేసరికి నాకేం లేవు, నాకు ఇచ్చేయని చెప్పేసి అంటా ఉన్నారు. నిన్నటి నుంచి గోల, వీడియో తీస్తున్నా అనమాట. నువ్వు గోల్ చేసావంటే నీ టీషర్ట్ వేసుకున్నానని వాళ్ళందరికీ చెప్పేస్తాను, నువ్వు తిడుతున్నావు అని చెప్పేస్తానని చెప్పేసి అన్నా. చెప్పుకుని ఆ టీషర్ట్ నాకు ఇయ్యని రాత్రి నుంచి గోల. ఈ టీషర్ట్ మా అయింది, రాత్రి వేసుకున్నప్పటి నుంచి గోల. ఏంది నా టీషర్ట్ వేసుకున్నావు, నా టీషర్ట్ వేసుకున్నావు అని. నాకు కొత్తవి కొనిపించు, నేను వేసుకోను. అవును, నాకు అర్థం కాదు. నువ్వు టీషర్ట్ వేసుకుంటే ఇక్కడ దాకే వచ్చింది కదా, నాకెందుకు ఏడు దాకా వస్తుంది? నాకు అర్థమైంది, పొట్ట ఉంది కదా, కొంచెం హైట్గా వచ్చింది. నాకు పొట్ట లేకపోయేసరికి 7 దాకా వచ్చింది. ఇంకో 7 దాకా వచ్చింది. బాగుంది కదా. మా ఆయన ఎప్పుడు కొత్త టీషర్ట్లు తెచ్చుకున్నా ఫస్ట్ నేను వేసుకుంటా, తర్వాతే ఆయనకి ఇస్తా. నేను వేసుకొని చూసుకొని నీకన్నా నాకే బాగుంది అని అంటే నాకు అదొక ఈగో సాటిస్ఫాక్షన్. నీకన్నా నాకే బాగుంటుందా లేదా? బాగుంటుందా? నాకే బాగుంటుంది. మా ఆయన నవ్వు కంట్రోల్ చేసుకోవాలంటే ఎంత చక్కగా కంట్రోల్ చేసుకుంటాడో అని. నేను అట్లా కాదు, ఎబ్బే మనకు నవ్వు వచ్చిందంటే ఇంక అసలు ఆగదు, కిలకిలకిలకిల నవ్వుతానే ఉంటా. మా ఆయన అలా కాదు, కొంచెమే నవ్వుతాడబ్బా. మరి అట్ట నవ్వుతాడో నాకే అర్థం కాదు. ఏమో మామూలుగా ఇప్పుడు ఏదైనా ఫోన్ చూసుకుంటూ నవ్వాలంటే నవ్వుకుంటూ ఉంటాడు. నేనేమైనా మాట్లాడుతున్నాను అనుకో, అందులోనూ వీడియో తీస్తున్నాను అనుకో, అసలు నవ్వడు. ఎందుకనో మరి అట్లా కంట్రోల్ చేసుకొని ఉంటాడు, నాకు అర్థం కాదు. సీరియస్గా ఫేస్ ఉన్నట్టుంటుంది, లేదు నవ్వుకుంటాడు ఆయన. లోపల రేసు గుర్రంలో శృతి హాసన్ నవ్వుకుంటుంది కదా, అట్లా నవ్వుకుంటాడు అనమాట. పైకి మాత్రం సీరియస్గా ఉన్నట్టు, ఏదో చిన్న స్మైల్ వచ్చి రానట్టు నవ్వేసి గమ్ముగా ఉంటాడు. ఇంకా ఏమో అబ్బా, అంతే. ఆయన మొహం సీరియస్గా ఉన్నట్టుంటుంది కానీ అబ్బాయి అంత సీరియస్గా ఏమీ ఉండడు. అయితే ఇంకా ఆయన వెళ్ళిపోయాడు బయటకు, పని ఉందని చెప్పేసి. నేనేమి ఇక్కడ మొత్తం మాప్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా పని నేను రోజు చేసుకునే పని లోపల నడుస్తూ ఉంది. పిల్లల్ని తీసుకెళ్ళాలి, ఊళ్ళో వదిలిపెట్టి రావాలి, మళ్ళీ నేను వెంటనే రిటర్న్ అవ్వాలి కదా, నా బాధ నాది. అందుకని ఫాస్ట్గా చేసుకుందాం అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి పనులు అయితే చేసుకుంటున్నా. చిద్విని అడుక్కున్నా, కొంచెం వీడియో తీసి పెట్టరా అని చెప్పేసి. వాడే వీడియో తీస్తున్నాడు అనమాట. కొంచెం జాగ్రత్తగా తీరా, మంచిగా తీరా అని చెప్పాను. క్లీనింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యం చేయాలి కదా. ఈరోజు గారెలు పెడదాము అని చెప్పేసి, మనం ఈ నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి గారెలు అసలు వండలేదు, పెట్టలేదు అనమాట. అందుకని సరే చాలా రోజులు అయిపోతుంది, నేను కూడా ఇంట్లో చేసి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టొచ్చు కదా అని చెప్పేసి గారెలు అయితే చేస్తున్నా. నిన్న నైట్ నేను 12:30కో ఏమో పప్పు పోసా అండి. నాకు అసలు గుర్తులేదు రేపు పొద్దున్న ఏం పెట్టాలి నైవేద్యం అని చెప్పేసి అనుకుంటా ఉంటే, సరే గారెలు అసలు వండలేదు కదా, గారెలకు పోద్దామని చెప్పేసి పోసాను. ఒకటేసారి ఇడ్లీ పిండి కూడా వేసేస్తున్నా. ఎందుకనంటే నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల అస్సలు కాదండి. రేపు పొద్దునకి టిఫిన్ కన్నా ఉంటుంది కదా అని చెప్పేసి పనులన్నీ ఇప్పుడే చేసుకొని వెళ్ళాను అనుకోండి, వచ్చిన తర్వాత ఆ జర్నీ చేసి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి అమ్మవారికి దండం పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను పిండి కూడా ఇప్పుడే, మామూలుగా ఇప్పుడు మనం పిండి ఏదైనా
కావాలి టిఫిన్కి అంటే సాయంత్రం అప్పుడు కదా చేసుకుంటాము. కానీ ఈరోజు పొద్దున పూటే పనులన్నీ కూడా చేసుకొని వెళ్తున్నాను అనమాట. నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా అంతే అండి, నేను ఎక్స్ట్రా వెనకమాల పనులు ఏమి పెట్టుకోను. పనులు ఉంటే నాకు ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఆ పనులు చేసుకోవాలా జర్నీ చేసి వెళ్ళి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అందుకని కొంచెం లేట్ అయినా, ఒక అరగంట అట్లా లేట్ అయినా పనులన్నీ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి సాయంత్రం చేయాల్సిన పిండి కూడా ఇప్పుడే వేసేసాను అనమాట. అది రెడీగా పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసరికి గారెలకి పిండి కలుపుతున్నాను అనమాట. గారెపిండి వేసేసానులేండి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇక ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా వేసేసి నీట్గా కలిపేశాను. ఇంకా గారెలకి పెట్టేస్తున్నా అనమాట. మా వాళ్ళేమో గారెలు అంటే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, అమ్మ మాకివ్వు అని చెప్పేసి. ఇంకా వాళ్ళేమో ఆగండ్రా కొంచెం అమ్మవారికి తీయనియ్యండ్రా తర్వాత తిందురు కానీ అని చెప్పేసి అన్నానమాట. పాపం అవునా అయితే వెళ్తున్నాంలే అని చెప్పేసి వెళ్ళిపోయారు. అందుకని నేనేం చేశానంటే ఫస్ట్ కొన్ని గారెలు అమ్మవారికి తీసేసి తర్వాత పిల్లలకు కూడా ఒకటేసారి వండేశానండి. ఎందుకనంటే వాళ్ళ ఆకలితో, మేమంటే కూర్చుంటాం పూజ అయిపోయిన దాకా, వాళ్ళు అలానే ఉండాలి అంటే కొంచెం కష్టం కదండి, వాళ్ళు ఉండలేరు కదా. అందులోనూ ఇంట్లో ఏమైనా తినేవి ఉన్నాయి అనుకోండి, ఏవో ఒకటి తినేసి టిఫిన్ మాతో పాటు చేస్తారు ఒక్కొక్క రోజు. కానీ ఈరోజు ఇంట్లో తినడానికి ఏమీ లేనట్టున్నాయి. అందుకని చెప్పేసి మా వాళ్ళు అమ్మా టిఫిన్ తింటా, అందులోనూ గారెలు స్మెల్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి అమ్మ టిఫిన్ అని చెప్పేసి నా చుట్టూ తిరుగుతున్నారనమాట. అందుకని అరే ఒక్క 5 minutes ఆగనరా అమ్మవారికి, అంటే ఫస్ట్ తీసేసి వండినవి అమ్మవారికి తీసేసామనుకోండి, తర్వాత ఇంకా పిల్లలకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి పిల్లలకు కూడా ఒకటేసారి వండానమాట. ఈరోజు దీపారాధన, అలంకరణ అన్నీ మా ఆయన్నే చేయమని చెప్పా. అంటే హడావిడిగా ఉన్నాను కదా, కుంకుమ పూజ చేసేటప్పుడు నేను వచ్చి జాయిన్ అవుతాను, మిగిలిన పనులన్నీ నువ్వు చేసేసేయి అని చెప్పాను. ఇంక అట్లనే ఆయన అక్కడ అలంకరణ పూజ అంతా కూడా చేసేస్తున్నారనమాట. ఇక్కడ గారెలు కొంచెం లేట్ అవుతాయి కదండి, అందుకోసం అని చెప్పేసి పిల్లలు వెయిట్ చేస్తున్నారు కదా. లేదంటే మా వరకు వేసుకోవడం అయితే నేను వెళ్ళి పూజలో కూర్చొని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి వండేదాన్ని. పిల్లల కోసం అని చెప్పేసి ముందే వండేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువ పిండి అంతా అయిపోయేంత వరకు వేసేస్తున్నాను. ఇంకొక విషయం అండి, నేను అడగడం మర్చిపోయాను. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను, ఇలాగే సపోర్ట్ చేయండి. నాకు ఇప్పుడు బయట నేను ఎక్కడికైనా వెళ్ళినా ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి. అంటే చాలామందికి తెలుసు నేను యూట్యూబ్ రన్ చేస్తున్నానని, ఛానల్ ఒకటి ఉందని, వీడియోస్ పోస్ట్ చేస్తానని తెలుసు, అయినా కూడా కావాలని అడుగుతూ ఉంటారనమాట, ఏం చేస్తున్నావు ఇప్పుడు అని. అంటే అంతకుముందు నేను ఫస్ట్లో జాబ్ చేసి ఆపేశాను. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దృష్టిలో నేను ఖాళీగానే ఉన్నట్టు, నేను ఖాళీగా లేను అనేది నా ఫీలింగ్ అనమాట. కానీ మనం చేస్తున్నప్పుడు మనకు ఒక రూపాయి కనపడట్లేదు అంటే అది మనం ఎంత కష్టపడ్డా అది మనం కష్టపడనట్టే ఉంటుంది. నా పాటికి నేనేమో పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి 5:30 నుంచి నైట్ 11 వరకు, ఒక్కొక్కసారి 12 కూడా అవుతుంది. అప్పటి వరకు నేను వీడియోస్ కోసమని, షూటింగ్ అని, ఇవన్నీ నేను కష్టపడి చేస్తూనే ఉంటా. అయినా సరే నేను కష్టపడుతున్నాను అనే విషయం నాకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకనంటే వాళ్ళు చూడరు కదా దగ్గర నుంచి, నేనేమి చెయ్యట్లేదేనా అని అనుకుంటారు. ఇంకా ఏమైనా చెయ్యొచ్చు కదా ఖాళీగా ఉన్నావు అని చెప్పేసి నన్ను రిపీటెడ్గా ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారనమాట. ప్రస్తుతానికైతే ఏమి చెయ్యట్లేదని చెప్తాను. నేనేమి ఎక్స్ట్రాగా ఇది ఎందుకు అడిగారు, అది ఎందుకు అడిగారు అనేది నేను అన్నిటినీ దాన్ని పట్టేసుకొని వాళ్ళ మీద ఏదో ఒకటి అనేయాలని అయితే అనుకోవట్లా. ఎందుకంటే నా టైం కోసం నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి సైలెంట్గా నవ్వేసి ప్రస్తుతానికి అయితే ఏమీ చెయ్యట్లేదు, చెయ్యాలి అవును అని చెప్పేసి మాట్లాడేసి వచ్చేస్తూ ఉంటా. మంచినీళ్ళు, గార, ప్లేట్లు, అది చట్నీ, మిగతాదంతా చెప్పిందంతా నేనే. బాగానే ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? బాగున్నాయి. చట్నీ నంచుకుంటేనే బాగున్నాయి, చట్నీ నంచుకోకపోతే అసలు బాగా. చట్నీ నేనే చేసా మొత్తం, చట్నీ మొత్తం నేనే చేసా. అరే పాపం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ తాలింపులు పెడుతున్నారు. ఇప్పుడు డాడీ పూజ చేశాడు అంటే పూజ చేస్తాను నేను కూడా.
డాడీ రోజు పూజ చేస్తున్నాడు కానీ నేను కూడా పూజ చేస్తాను మరి. ఇంకా మేము కూడా టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకు కావాల్సిన బట్టలన్నీ కూడా సర్దేశానండి. వాళ్ళని కూడా రెడీ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వెళ్తున్నాం ఊరికి అమ్మమ్మ ఇంటికి అని చెప్పేసి. నాకన్నా ముందు వెళ్ళి కింద వెయిట్ చేస్తున్నారు నా కోసం. నవరాత్రులకి అమ్మ వాళ్ళ ఇంటికి అస్సలు వెళ్ళలేదు కదా, కానీ మా పిల్లలు గొడవ చేస్తున్నారు అనమాట. అమ్మ వెళ్దాము అని చెప్పేసి. అందుకని పిల్లల్ని రెడీ చేశాను, నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసరికి 11:30 అట్లా అయ్యింది. నేను వెళ్ళడానికి ఒక గంటన్నా ఈజీగా పట్టిద్ది. మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసేయాలని చెప్పేసి అనుకుంటున్నా సాయంత్రానికి. కింద నా కోసం వెయిట్ చేస్తున్నారు. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అబ్బా. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నేను కంటిన్యూ చేస్తాను వ్లాగ్ అయితే. ఇంకా తిట్టేస్తారు నేను లేట్ చేశానంటే, వీడియోలు తీసుకుంటా వెళ్ళిపోతాను. ఇంకా అలా మా ఆయన మమ్మల్ని తీసుకొచ్చేసి ఆటో ఎక్కిచ్చారండి. ఆటో ఎక్కిచ్చిన తర్వాత అంతలో బస్సు వచ్చింది. నేను ఇంతవరకు ఫ్రీ బస్ ఎక్కలేదు, అసలు ఎలా ఉంటుందో ఏందో కూడా నాకు తెలీదు. అయితే నాకు రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇట్లానే బస్సు ఎక్కొచ్చిందంట. ఎలా ఉంది ఏంది అని అంటే, ఏమి ఎక్కుతామే బాబు, అసలు ఆ హడావిడి ఏందో ఆ గోల్ ఏందో నాకేం అర్థం కాలేదు, కాకపోతే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అన్నట్టుగా చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఎక్కాను. ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పేసి అనింది. అమ్మ తల్లి నమస్కారం, నా వల్ల కాదు, నేను ఎక్కలేను, ఈ పిల్లల్ని పట్టుకొని ఆ బస్సు ఎక్కానంటే ఇంకా నాకు మైండ్ పోయిద్ది. నాకు మామూలుగా జర్నీ చేయడం అంటేనే తలకాయ నొప్పి, మళ్ళీ పిల్లల్ని వేసుకొని ఫ్రీ బస్ అంటే నా వల్ల కాదు అని చెప్పేసి అన్నాను. అదే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వు, బాగుంటుంది అని చెప్పేసి అనిందనమాట. నా వల్ల అస్సలు కాదు అని చెప్పేసి నేను ఎప్పుడు వచ్చినా ఆటోకే వెళ్ళిపోతానండి. ఇంతవరకు అయితే ఫ్రీ బస్ ఎక్కలేదు, మరి ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఏమో నాకు కూడా భయం వేస్తుంది అసలు ఆ ఫ్రీ బస్సులు ఎక్కాలంటేనే. మేము ఇంటికి వస్తున్నాం అనే విషయం మా అమ్మ వాళ్ళకి తెలియదు. మేము ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుంది, ఇంట్లోనే ఉంటారులే అన్నట్టుగా బయలుదేరి వచ్చాము. తీరా చూస్తే వాళ్ళు తాళం వేసుకొని పొలం వెళ్ళారంట. ఆ విషయం మాకు వెళ్ళిన తర్వాత కానీ తెలియలేదు. మా పిల్లలేమో అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు అది ఇది అని చెప్పేసి మామూలు హడావిడి చేయాల, సైలెంట్గా రామా మనం అమ్మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాము అది ఇది అని చెప్పేసి డైలాగులు. వీళ్ళేమో ఏం తాళం వేసిందా, చూడు మన దగ్గర బ్యాలెన్స్ కూడా లేదురా, పొలం వెళ్ళారేమో. అదేంద్రా గేటు తియ్యి వచ్చింది. అర్రే తాళం కూడా లేకపోతే దొంగ మరి మేము ఎలా రావాలి, నీ పాటికి నువ్వు ఎక్కేసావు. దిగరా, ఏం అతి చేస్తావు. మా అమ్మేమో లేదు, ఏం చేయాలో అర్థం కాల. చాలాసేపటి తర్వాత వెతికితే తాళం దొరికింది. తాళం తీసుకున్నాము, వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే అమ్మ టమాటాను దొండకాయ కూర చేసింది. తర్వాత కాకరకాయ ఫ్రై ఉంది, పండుమిరపకాయల పచ్చడి తాలింపు వేసుకొని ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటారండి, ఆ పచ్చడి ఉంది. చక్కగా 3 పెట్టేసుకున్నాను. పిల్లలు తినేశారండి. వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా ప్లేట్లో పెట్టేసుకొని, చాలా ఆకలేస్తుంది నాకు, చాలా లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి శుభ్రంగా తినేసాను. ఇంకా మా అమ్మ కోసం చూస్తూ ఉన్నాను అనమాట, ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. చిన్నప్పుడు మా అమ్మ మాతో టైం స్పెండ్ చేసింది చాలా తక్కువ. మాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఉంది, కానీ చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళక ముందే ఆమె బయటకు వెళ్ళిపోయేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా లేటుగా ఎప్పుడుకో వచ్చేదనమాట. ఇంకా మా అమ్మ కోసం అక్కడ అరుగు ఉంటుంది, అరుగు దగ్గరే కూర్చొని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం, చూస్తూ ఉండేవాళ్ళం రోడ్డు వైపు, ఎప్పుడు వస్తుందా మా అమ్మ అని చెప్పేసి. నిజం చెప్పాలంటే ఏడ్చుకుంటా ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి. నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. మా అమ్మ కోసం చిన్నప్పుడు ఇలానే చూసేవాళ్ళం కదా, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అని. అలానే అవన్నీ గుర్తు తెచ్చుకున్నా అనమాట. ఇక్కడే కొంచెం అది మా గేటు దగ్గర ఎక్కడ నుంచొని అరుగు ఉంటుంది, ఆ రోడ్డు వైపు అలా చూసేదాన్ని ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. నా పిల్లలకి ఆ భయం లేదు. నేను పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఎదురుగానే ఉంటా, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఎదురుగానే ఉంటా. వాళ్ళు నా కోసం వెయిట్ చేసేంత అవకాశం వాళ్ళకు ఉండదు అనమాట. అందుకని నన్ను అంత ఎక్కువ మిస్ అవ్వరు వాళ్ళు. ఇప్పుడు చూడండి వీళ్ళ హడావిడి మామూలుగా ఉండదు. అసలు ఎప్పుడనంగా మేము వచ్చాము, ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు. అన్నం తీసుకెళ్ళారా? సరిపోయింది, మేము మధ్యాహ్నం వచ్చాం. సరే మరి నేను ఇక వెళ్తానమ్మా. అసలు ఇందాకే వెళ్ళేదాన్ని,
వాళ్ళని దాలా నేనేదో పనుండి వచ్చా. పిల్లల్ని తీసుకొస్తే మరి ఏమో అని తీసుకురాలా. మరి మీరు పొలం వెళ్తుంటే మరి పిల్లలు ఎట్టా ఉండట్లేదుగా ఇంట్లో. రెడీ 1 2 3 రండి. నేను వెళ్తున్నా. బాయ్. అసలు నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నారు వాళ్ళు ఇందాక నుంచి. కాదు, ఇప్పుడు వెళ్ళిపోయిందనుకో నన్ను ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఉంచిద్ది అని అర్థం. ఉందనుకో మమ్మల్ని తీసుకెళ్ళిద్దని. ఎక్కడ తీసుకెళ్తాను అని. నువ్వు ఎప్పుడు వెళ్తా. సరేనయ్యా నేను పోతున్నాను. గోవిందా. చిద్వి బాయ్. బాయ్ బాయ్. తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత నేను మీతో కలుస్తా. అరే నేను వెళ్తున్నానని కొంచెం కూడా బాధ గాని కొంచెం నటించరా అస్సలే. సరే మరి. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. బాయ్ 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 బాయ్. దొంగ నా కొడుక. బా ఎలా బ్యాగ్ తగిలించుకోవా? బ్యాగ్ చెప్పులు కూడా చెప్పులు వేసుకురా. ఇగో ఈడే ఉన్నాయి. అలా చాలా హ్యాపీగా నువ్వు వెళ్ళిపో అని చెప్పులు బ్యాగ్ ఇచ్చి మరి పంపించేశారు మా పిల్లలు. అసలు దయ అనేది లేదబ్బా. ఎప్పుడు కళ్ళెదితే ఉంటాంగా, ఏం మిస్ అవుతారులే చెప్పండి. 4 రోజులు పోతే కానీ మళ్ళీ గుర్తుకురాను. ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి నేను ఇంటికైతే వచ్చేసాను. మా ఆయన వచ్చి తీసుకొచ్చారు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుస్తా.